చెప్పారులే ముందే డెలివరీకి వస్తానని. చెప్పిన తర్వాత 29 డేస్ అయ్యాయి. రేపు 30 డేస్ కదా! వస్తారు అనేసి మొబైల్ చేత్తో పట్టుకొని చూస్తాననమాట. ఫోన్ వస్తది మాకు. వస్తున్నాను జట్టీకి అనేసి ఒక ఫోన్ వస్తది. అలా చూసేలోపు ఈలోగా వేరే వాళ్ళు ఫోన్ చేసి, మీ ఆయన, మీ అన్నయ్య, వేరే వాళ్ళు, మీ ఆడపడుచు వాళ్ళ ఆయన ఇలాగ పాకిస్తాన్‌కి దొరికిపోయారు అని తెలిస్తే మేము కొంచెం షాక్‌లోకి వెళ్ళిపోయామనమాట. పాకిస్తాన్ ఏటి? అసలు పాకిస్తాన్ అని పేరింటేనే మనకు భయమేస్తది. అవును. అలాంటిది పాకిస్తాన్‌కి దొరికిపోయారంటే ఇంకా భయమేస్తది కదా! అలా అని కొంచెం షాక్‌లోకి వెళ్ళిపోయాను. ఈలోగా తర్వాత ఇలాగ దొరికిపోయారు. కరాచీ జైల్లో ఏసేశారు. ఇక మరి రారు అన్నట్టు ఇలాగ తెలిసాయి. కానీ మా ధైర్యం కోల్పోలేదు మేము. ఒక పక్క భయమున్నా సరే, ఇంకో పక్క వస్తారులే, ఏటి చేసేస్తారు, చంపేస్తారా ఏటి అనేసి ఒక పక్క ధైర్యం మొత్తానికి ఉండేది. ఏంటంటే మగవాళ్ళందరూ అక్కడ ఇరుక్కుపోయినా సరే ఆడవాళ్ళందరూ నడుము కట్టుకొని ఇక్కడ ఉండేటువంటి కుటుంబ సభ్యులందరూ వెళ్ళి వాళ్ళని విడిపించి మరీ ఇక్కడికి తీసుకొని వచ్చారు. నిజంగా గ్రేట్ అమ్మా. గట్టిగా ఒకసారి చప్పట్లతో వీళ్ళకి అభినందనలు తెలియజెప్పండి.